ఇక రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవు అంటారు. ప్రస్తుతం జగన్ను చూస్తుంటే ఆ నానుడి నిజమే అనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. రైతు రుణమాఫీ హామీ ఇవ్వకపోవడం వల్ల గత ఎన్నికల్లో చతికిలబడిన జగన్ ఎన్నికల ముందు వేస్తున్న ఎత్తుగడలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అర్థం కాని పరిస్థితి. అసెంబ్లీ బాయ్కాట్, ఎంపీల రాజీనామా మొదలు పవన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఇప్పటికే అనేక సెల్ఫ్ గోల్స్ వేసుకున్న జగన్ ఇప్పుడు టీఆర్ఎస్ తో చేస్తున్న దోస్తీ అతిపెద్ద సెల్ఫ్ గోల్ కాబోతుందా? జగన్ తో స్నేహం టీఆర్ఎస్ కు ఉపయోగకరం. వైసీపీ ఎంపీలను కూడా తన ఖాతాలో వేసుకుని కేంద్రంలో బేరసారాలకు ఉపయోగం పడుతుంది. తెలంగాణలో ఉన్న రాజశేఖర రెడ్డి అభిమానుల మద్దతు టీఆర్ఎస్ కు లభిస్తుంది. కానీ కేసీఆర్ తో మైత్రి వల్ల జగన్ కు వనగూరే ప్రయోజనం ఏమిటి అన్నదానికి ఇప్పటికీ ఓ పార్టీ వద్ద సరైన సమాధానం లేదు. ఆంధ్రాలో ఎవరైనా కాస్త కేసీఆర్ను అభిమానిస్తున్నారంటే అది చంద్రబాబుపై వ్యతిరేకత వల్లే తప్ప వేరే కాదు. మరి చంద్రబాబును వ్యతిరేకించేవారు సహజంగానే జగన్కు మద్దతుగా ఉంటారు. ఇక ప్రత్యేకంగా కేసీఆర్ వల్ల జగన్కు వచ్చే లాభం ఏంటి? ఇదే ఇప్పుడు వైసీపీ అభిమానుల్ని వేధిస్తోన్న ప్రశ్న. టీఆర్ఎస్ తో దోస్తీ జగన్ కు అతి పెద్ద సెల్ఫ్ గోల్ కాబోతోందా? గులాబీ బాస్ ట్రాప్ లో జగన్ చిక్కుకున్నారా? కేసీఆర్ సహచర్యం వల్ల జగన్ కు ఒనగూరే ప్రయోజనమేంటి? టీడీపీ చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తూ కేటీఆర్ జగన్ భేటీ జరిగింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రంపై ఇరువురి నేతల మధ్య స్నేహం చిగురించింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఈ చర్చలు జరిగాయి అని బయటకు చెప్పుకున్న ఏపీ రాజకీయాల కేంద్రంగానే రెండు పార్టీల మధ్య చర్చలు సాగుతున్నాయనేది బహిరంగ రహస్యమే. అయితే ఇది సడన్ గా జరిగిన పరిణామం కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రయత్నించినప్పటి నుంచే ఈ రాజకీయం ప్రారంభమైంది. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటు తర్వాత కేసీఆర్ చంద్రబాబుకు చాలాసార్లు హెచ్చరికలు పంపారు. తాము కూడా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి దానికి తగ్గ కార్యాచరణ ప్రారంభమైంది. కేసీఆర్ ఏపీ ఎన్నికల్లో వేలు పెట్టాలంటే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సాధ్యం కాదు. కాబట్టి ఏదో ఒక పార్టీకి మద్దతివ్వాలి. ఏపీలో బలమైన పార్టీకి మద్దతిస్తామని ప్రకటించిన కేసీఆర్ ఆ బలమైన పార్టీగా వైసీపీని ఎంచుకున్నారు. రిటర్న్ గిఫ్ట్ వ్యూహంలో భాగంగానే కేటీఆర్ జగన్ మీటింగ్ జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఫెడరల్ ఫ్రంట్ కోసమే చర్చలు అని రెండు పార్టీల నేతలు చెప్తున్నారు. కానీ ఫెడరల్ ఫ్రంట్ లో చేర్చుకోవడానికి జగన్ ఇప్పుడే గుర్తుకొచ్చారా అంటే టీఆర్ఎస్ దగ్గర సమాధానం ఉండదు. తెలంగాణ ఎన్నికల ముందు వరకు తాను అమరావతి వెళ్లి చంద్రబాబును కలుస్తానని, ఫెడరల్ ఫ్రంట్లోకి ఆహ్వానిస్తానని కేసీఆర్ చెప్పారు. తనకు చంద్రబాబు గుడ్ ఫ్రెండ్ అని కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణ ఎన్నికల్లో ఇద్దరు చంద్రులు ఢీ అంటే ఢీ అన్నారు. అయితే విజయం కేసీఆర్ ని వరించింది. అక్కడితో ఆగని కేసీఆర్ ఏపీలో సైతం చంద్రబాబు పతనాన్ని చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందులో భాగంగానే జగన్ కు ఆర్థిక, రాజకీయ, సామాజిక మద్దతు ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ప్లాన్స్ ఆయన వరకు, ఆయన పార్టీ ఎదుగుదల వరకు బాగానే ఉన్నాయి. కానీ కేసీఆర్ తో దోస్తీ వల్ల జగన్ కు ఉపయోగం ఉందా అన్నదే ఇప్పుడు అందరినీ వేధిస్తోన్న ప్రశ్న. ఎందుకంటే కేసీఆర్ జగన్ కలయిక చంద్రబాబుకు అనుకూలంగా మారే పరిస్థితులే ఎక్కువ అన్నది విశ్లేషకుల మాట. తెలంగాణలో చంద్రబాబు అగ్రెసివ్ గా ప్రచారం చేయటం వల్లే టీఆర్ఎస్ గెలుపొందింది అన్న ప్రచారం ఉంది. అదే రీతిలో ఏపీలో కేసీఆర్ ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుకు ప్లస్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. అలా చూస్తే టీఆర్ఎస్ వల్ల వైసీపీకి అదనంగా వచ్చే లాభం ఏమీ ఉండదు. జగన్ తో స్నేహం కేసీఆర్ కు మాత్రం లాభిస్తుంది. నిజానికి గత ఎన్నికల్లో లాభించింది కూడా. తెలంగాణలో రాజశేఖర రెడ్డి అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. ఆ మేరకు వైసీపీకి అక్కడ కొంత ఓటు బ్యాంక్ ఉంది. అది 2014 ఎన్నికల్లో నిరూపితమైంది. అదే సమయంలో తెలంగాణలో వైసీపీని అభిమానించే సీమాంధ్ర ఓటర్లు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. వీరంతా ఇప్పుడు టీఆర్ఎస్ కు మద్దతుగా ఉంటారు.
ఫలితంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ ఓటు బ్యాంకు గులాబీ దళానికి ఉపయోగపడుతుంది. మరోవైపు టీఆర్ఎస్ తో స్నేహం వల్ల జగన్ కు కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే ఏపీలో కేసీఆర్ కు ఎలాంటి ఓటు బ్యాంకు లేదు. చంద్రబాబును వ్యతిరేకించేవారు కేసీఆర్ ప్రసంగాలకు చప్పట్లు కొట్టవచ్చు. వేర్వేరు కారణాల వల్ల ఆయన ఏపీకి వస్తే స్వాగతం చెప్పి ఉండొచ్చు. కానీ ఓటింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఓటరు ఆలోచన భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబును వ్యతిరేకించేవారు సహజంగానే జగన్ వైపు ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకంగా కేసీఆర్ వచ్చి చంద్రబాబు వ్యతిరేక ఓట్లను జగన్ వైపు మరల్చాల్సిన అవసరమే లేదు. కానీ తటస్థులో భావోద్వేగం రగిలితే అది జగన్ కు మరింత నష్టం చేకూరుస్తుంది. కాంగ్రెస్ టీడీపీ పొత్తు తెలంగాణలో ఫెయిల్ అయినట్లు ఏపీలో కూడా వైసీపీ టీఆర్ఎస్ బహిరంగ పొత్తును ప్రజలు అంగీకరించకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల బట్టి జగన్ కేసీఆర్ ట్రాప్ లో పడిపోయారా అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ ట్రాప్ వల్ల టీఆర్ఎస్ భారీగా లాభపడుతుంది. కానీ వైసీపీ అస్తిత్వానికే ముప్పు ఏర్పడవచ్చు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వైసీపీని ఆంధ్ర టీఆర్ఎస్ అని ప్రచారం చేస్తోంది. దీన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన పరిస్థితుల్లో జగన్ నేరుగా టీఆర్ఎస్ తో కలిస్తే మెజారిటీ ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. చంద్రబాబు ముందు టీఆర్ఎస్ తో పొత్తుకు ప్రయత్నించారని వైసీపీ శ్రేణులు వాదనకు దిగవచ్చు. కానీ అది తెలంగాణ రాజకీయానికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు వైసీపీ తీసుకుంటున్న నిర్ణయం ఏపీ రాజకీయాలకు సంబంధించింది. కాబట్టి ఏపీ తటస్థ ఓటరు ఎటు మొగ్గు చూపుతారు అన్న దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మొత్తంగా చూస్తే ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో వస్తున్న అనూహ్య పరిణామాలు హీట్ను పెంచేస్తున్నాయి. ఇప్పుడు రాజకీయాలన్నీ భావోద్వేగాల మీదనే నడుస్తున్నాయి. మరి ప్రజలు జగన్ నిర్ణయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.